సూర్యాపేట జిల్లా కిష్టాపురంలో కాంగ్రెస్ వర్గ పోరు తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన మైనారిటీ సర్పంచ్ అభ్యర్థులు ఇస్మాయిల్, దాదా మధ్య వివాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో మాట పెరగడంతో ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి. కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. అయితే ఇస్మాయిల్, దాదా వీరిద్దరూ కాంగ్రెస్ నాయకులేనని, గతంలో బీఆర్ఎస్లో చేరి మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారని స్థానికులు చెబుతున్నారు. ఘర్షణ జరుగుతున్న సమయంలో పోలీసులకు సమాచారం అందించినా స్పందించలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. మా ఆయన, మా అబ్బాయి, మా బావ వాళ్ళే ఉండరు. ఇంకేం చేసిరు వాళ్ళు అటు నుంచి వచ్చి వాళ్ళందరూ వాళ్ళు 30 మంది దాకా చెప్పింది మాది కిష్టాపురం. నా పేరు షాహీనా. బాగా గౌరవంగా చేసిరు వాళ్ళు. అసలు ఎట్లా పడితే అట్లా చేసిరు. మా హస్బెండ్ బండి వాళ్ళకి కొట్టిరు, మా అత్తయ్యని చెయ్యి విరగొట్టిరు. బాగా అసలు ప్రతి ఇంటికి వచ్చి ఏం కొడుతుండు ఉస్మాన్ అనే అబ్బాయి. అసలు మా అత్తకి చెయ్యి విరగొట్టిండు. వాళ్ళకి ఎట్లా చేస్తారో న్యాయం, మాకు న్యాయం అయితే చెయ్యండి మేము చెప్తున్నాం అంతే. ఏడైంది టైం, ఏడైంది అంటే తిరిగిపోయింది. మేమన్ని చెరువులో గుంజుకున్నాం కూడా అన్నమాట.
ఇక్కడ మేము ఫంక్షన్ చేసుకున్నాం. రాత్రి మేము నామినేషన్ వేసిన నుంచి ఇంటికి వచ్చి నన్ను బండి దింపి పోయిన మడిచి మేము వచ్చి ఇంటికి వచ్చి అటు చీకడుకుంటున్నామండి. ఇలా మేము కురుకొచ్చారు. ఏం దూరుకొస్తారని మేము చీకడుకొని బయటకు వెళ్ళాలకే వచ్చినారు. ఈ షేపుగాడు ఈ పులిగాడు అన్నాడు మొత్తం వచ్చి గేట్ల మీద రాడు. సలామాన్గాడు పెళ్ళాద్దంగా సలామాన్గాడు బయటకు వెళ్ళరా, నీకెందుకు రాజకీయాలు, నువ్వు నడుపుతారా రాజకీయం అంతా ఈ రకంగా చేస్తాను. మా ఓట్లు మా ఇష్టం సార్, మేము ఎవరికైనా వేసుకుంటాం. అసలు మేము వేయకపోతే మమ్మల్ని ఏం చేస్తారా, ఏమైనా చేస్తారా? మా ఓట్లు వేయలేదో బెదిరించి దాడి చేసి రౌడీ చేసి ఓట్లు వేయించుకుంటారా ఏంది? వజన ఆడవాళ్ళని కూడా చూడటం ఉరికిచ్చి బాస్తారు. కర్రలు తీసుకొని రాళ్ళు తీసుకొని పేదుంటే అది బండులు బాగొట్టారు, తలుపులు బాగొట్టారు, టీవీలు బాగొట్టారు. మాకు న్యాయం చేస్తేనే చేయండి, లేక మేము ధర్నా చేస్తాం. వాళ్ళ పేర్లు ఏంటమ్మా? దాడి చేసింది ఎవరు? దాదిబడి అమ్మట. నా పేరు జాని బేగం, మాది కృష్ణాపురం. ఇక్కడ సర్పంచ్ ఎలక్షన్లకి పెట్టుకున్నాం సార్. సర్పంచ్ ఎలక్షన్లకి ప్రచారాలు జరుగుతున్నాయి. ఆ జరుగుతున్న సమయంలో మాది ఇస్మాయిల్ వర్గం, వాళ్ళది దాదుబడే వర్గం. మేము ఇస్మాయిల్ వర్గం జనం ఎక్కువ ఉన్నది, రెండు కాంగ్రెసే. అయితే ఇస్మాయిల్ వర్గం జనం ఎక్కువ ఉన్నారని వాళ్ళు మా మీద దాడి చేయడానికి వచ్చిర్రు. ఒకరోజు ముందే నెంబర్లకు బెదిరించారంట. వాళ్ళు బెదిరించిన సంగతి మాకు తెలిస్తే మేము పోయి వాళ్ళని మందులేయడానికి పోయినాం. ఏం కాదు, బెదిరించినా ఏం కాదు, మనం ఎక్కువ మంది ఉన్నాం, మనకే ఓట్లు పడతాయి, వేయండి వీరని మేము మందులేయడానికి పోయినాం. వాళ్ళు మందులేయడానికి పోయేసరికి వాళ్ళు వచ్చి మా మీద పడ్డారు. మేము అడుగుగానే వాళ్ళది. నా పేరు మీరాబి, ఇష్టాపురం. ఇస్మాయిల్ సర్పంచి నిలబడ్డాడు, దాదాపురం నిలబడ్డాడు. మేమేం చేసినామంటే నిన్న నామినేషన్ వేయడానికి పోయినాం. మా వాళ్ళకి నెంబర్లకి మేమందరం మా ఎమ్మటి వచ్చే వాళ్ళందరికీ మేము పిలుచుకొని సంతోషంగా ఫంక్షన్ చేసుకోవాలనుకున్నాం. కొద్ది వండుకొని తిన్నాం. 7 అయింది టైం. 7 అయితే అందరు తిని అన్నాలు ఎటోళ్ళు అటు పోయిన తర్వాత ఏమైందంటే మా వాళ్ళు నలుగురే ఉండరు, అన్నం తినడానికి 2-3 వచ్చిర్రు. వాళ్ళు వచ్చిన వాళ్ళకి మా వాళ్ళు 3 అన్నం పెడుతుంటే దాదాపుడా ఉస్మాను, పులి, వాళ్ళు ఖాస్మాయిలు జాను కొడుకులు వాళ్ళందరూ సారు గొడ్డళ్ళు, పళ్ళ చక్రాలు, బర్సి కర్రలు ఇంకన్నీ తీసుకొచ్చి అసలు మోపు అయితే కట్టెలు తీసుకొచ్చి సారు కర్రలు మా ఇంటి ముంగనే తీసిరు. మేమేం చేసినామంటే ఆ నెంబర్లకి పలకరీటానికి పోయిన ఫంక్షన్ చేసుకున్నాంగా. మీకు భయపెట్టినా మీరు భయపడకాకండి, మేము ఉండము, మీకేం భయం లేదని వాళ్ళ ఇళ్ళ కాడికి మేము పోయినాం సార్ చెప్పటానికి. పోయితే మా వాళ్ళు 3 ఉంటారుగా, వాళ్ళకి ఏం చేసిరు అటు నుంచి వచ్చి దాదాపుడా బ్యాచ్ మా వాళ్ళకి 3కి ఇటు పాటలోకి తోలిరు. వాళ్ళు మేము కూడా పాటలోనే